ఫస్ట్ మనము షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలండి. ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు అనేది వేసి ఉంటాం కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందనేది మనం కొలత తీసుకోవాలి. ఇక్కడైతే నాకు 5 ఇంచులు వచ్చిందండి. ఓకేనా, ఇప్పుడు 5ని మనము ఇంటూ 3 చేసుకోవాలి. ఓకేనా, మనకి ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఇంటూ 3 చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5ని ఇంటూ 3 చేసినట్లయితే 15 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పీస్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ పీస్ వెడల్పు వచ్చేసి 15 ఇంచులు ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకేనా, ఈ పీస్ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఉండాలి. ఓకేనా, వెడల్పు వచ్చేసి 15 ఇంచులు ఉండాలి. ఓకేనా, ఇప్పుడు తీసుకొని మనం ఏం చేయాలి అని అంటే, చూడండి, ఒకవైపున కింద వచ్చేసి మనం ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి ఒకసారి కుట్టి మళ్ళీ 1/4 ఇంచు ఖర్చు పెట్టుకొని ఇంకోసారి కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సగానికి ఇలాగా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ కార్నర్ నుంచి, ఓకేనా, మనం ఏదైతే కుట్టుంటామో మడత పెట్టి అటువైపున కాకుండా ఇటువైపున, ఓకేనా, ఈ విధంగా ఓపెనింగ్ సైడ్ అనమాట. ఓకేనా, ఈ కార్నర్ నుంచి మనం 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి మనం ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి ఈ చివరి దాకా. ఓకేనా, ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఏంటి అంటే లూజ్ కుట్టు పెట్టుకోవాలండి. ఓకేనా, లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టాలి. ఇప్పుడు మనం ఈ విధంగా లాగాలి. ఇలా లాగుతూ ఉంటే మనకి ఫ్రిల్స్ అనేటివి వస్తాయి. ఈ విధంగా మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకొని చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఫస్ట్ మనం.
ఇప్పుడు ఇటువైపున 3 ఇంచెస్, ఇటువైపున 3 ఇంచెస్ మనం మార్కింగ్ పెట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడి నుంచి మనం ఇలా పెట్టుకుంటూ ఈ యొక్క హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకోండి, ఓకేనా. క్రాస్ పీస్ తీసుకొని ఫస్ట్ మనం ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటూ ఈ చివరి దాకా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఒక 1/4 ఇంచు ఖర్చు పెడుతూ కుట్టాలి. ఈ క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి, ఓకేనా. ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది.